హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. బ్లాగ్ ఏంటి అంటే దసరా బ్లాగ్. ఇంకా మీరు దసరా పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ దసరా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎలా చేసుకుంటాం ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా మదర్ వచ్చేసి పండక్కి ముందు రోజే మన డోర్కి మామిడాకులు బంతిపూల దండ అనేది ఏ పండక్కైనా సరే ఒక రోజు ముందు ఈవినింగ్ టైంలో పెట్టేస్తారు. అలా పెడితే ఏం కాదంట. అంటే ఒక రోజు ముందు చేసేసుకుంటే మనకు నెక్స్ట్ డే పండగ హడావిడి ఉండదు. మామిడాకులు పెట్టేసి ఇంకా బంతిపూల తోరణం కూడా పెట్టేసింది మమ్మీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని కరివేపాకు కూడా అలంకరణ చేసేసుకుంది. ఇక్కడ వచ్చేసి మాకు 4-5 డోర్స్ ఉంటాయి. మామిడాకులు పెట్టేసి బంతిపూల దండ కుచ్చి మంచిగా మెయిన్ డోర్కి వేసేసి మా మెయిన్ డోర్ ఇక్కడ వేసేసాము. ఇంకా మంచిగా ఇలా చేసాము మమ్మీ. ఏ పండగకైనా ఒక రోజు ముందే అంతా క్లీన్ చేసేసుకొని మామిడాకులు బంతిపూల దండ అనేది వేసేసుకుంటాయి డోర్లకి. అలా చేసుకుంటే నెక్స్ట్ డే పండగ హడావిడి ఉండదు. ఎలాగో పండగకి చాలా పనులు ఉంటాయి. మేము ఎలా చేసుకున్నాం పండగనే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మా పూజా మందిరము. మమ్మీ వచ్చేసి ఇక్కడ పూజ అనేది చేసేసింది. ఎర్లీ మార్నింగే పూజ చేసి మంచిగా దేవుళ్ళకు బొట్లు అంటే దేవుళ్ళకి అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని మంచిగా పువ్వులు పెట్టి అలంకరణ చాలా బాగా చేసింది కదా మా మమ్మీ. ఇంకా అలంకరణ చేసేసి కొబ్బరికాయ దీపం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసింది. ఇంకా మమ్మీ ఎర్లీ మార్నింగే చేసేసి హడావిడిగా తొందర చేసేసి అదే ఈ పూజను ఏం చేసి మినిమం 2-3 అవర్స్ పడుతుంది. అదే మా మమ్మీ చేస్తే 1 అవర్ లోపు అయిపోతుంది. అలా ఉంటుంది మళ్ళీ మన అమ్మ వాళ్ళతో. అప్పటి వాళ్ళైతే అంటే మన పేరెంట్స్ అయినా మన అమ్మ వాళ్ళు ఏ పనైనా తొందర చేస్తే మనం ఏ చేసినా కొంచెం స్లో చేసినా నీట్గా నిదానంగా మంచిగా చేస్తాను. నేను కూడా పూజ పునస్కారాలన్నీ మంచిగా చేసి ఇక్కడ వచ్చేసి మమ్మీ పూజ చేసేసింది. అలంకరణ చేసి బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర పూజ చేసేసింది మమ్మీ. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న తింపుడు ముగ్గులు చాలా బాగా వేస్తుంది మా మమ్మీ. ఇక్కడ మా టీవీఎస్ బండి కూడా మా అమ్మ పూజ చేసేసింది. ఇంకా బొట్లు పెట్టేసి పూలమాల వేసేసి మంచిగా పూజ కూడా చేసింది మా టీవీఎస్ బండికి. ఆయుర్ పూజ అంటారు కదా. ఇంకా ఈ టీవీఎస్ బండితోటి మస్తు మెమరీస్ ఉన్నాయి నాకు. బ్యాక్ ముందు చాలా ఈ బండి నేను చాలా బాగా డ్రైవ్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తాను. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బండితోటి. ఇంకా నేను మా డాడీ మస్తు యూజ్ చేసాం ఈ బండిని. ఇంకా అమ్మ ఇంట్లో పూజ బైక్ పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ బిజినెస్ దగ్గరకు వచ్చి ఇంకా అమ్మ నేను కూడా బిజినెస్ దగ్గర పూజ అనేది చేస్తున్నాము. ఫస్ట్ మా బిజినెస్ దగ్గర ఉన్న ఫోటోకి మొత్తం అలంకరణ చేసి దీపారాధన చేసింది. నెక్స్ట్ మా మిషన్ల దగ్గర మొత్తం క్లీన్ చేసేసింది. అంతకుముందు రోజే మిషన్ల దగ్గర ఫస్ట్ గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ మామిడాకులు పెట్టి నెక్స్ట్ పువ్వులు పెట్టి ఊదిబత్తి వెలిగించినాం. ఆ తర్వాత డాడీ వచ్చి మొత్తము ఇంకా గుమ్మడికాయలు కొట్టారు అన్ని మిషన్ల దగ్గర. మినిమం మాకు ఒక 2 అవర్స్ పట్టింది. మొత్తము మా బిజినెస్ దగ్గర పూజ అనే మిషన్ల దగ్గర అంతా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరణ చేసే వరకు 2 అవర్స్ పట్టింది. లాస్ట్కి డాడీ వచ్చి అప్పుడు గుమ్మడికాయలు కొట్టాడు. చాలా గుమ్మడికాయలు ఉన్నాయి. అక్కడ కూడా 4-5 గుమ్మడికాయలు కొట్టాడు. నేను ఇంకా మొత్తం మీకు కంప్లీట్ చూపించలేదు. మా మిషన్ల దగ్గర అంతా పూజ చేసి గుమ్మడికాయలు అన్నీ కొట్టేశారు. డాడీ ఒక 4-5 గుమ్మడికాయలు కొట్టాడు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఫ్రెండ్స్ గుమ్మడికాయ ఎందుకు కొడతారు దసరా రోజు అంటే మన దిష్టి అంతా పోవాలని గుమ్మడికాయలు కొడతారు. నెక్స్ట్ మా బిజినెస్ ఏంటి అంటే మా పేరెంట్స్ చేసేది మక్కట్కుల బిజినెస్. మా కామారెడ్డిలో ఫేమస్ మక్కట్కులు అంటే ఎవరైనా చెప్తారు. అడిగితే నియర్ బై చాలా మంది వచ్చి తీసుకెళ్తూ వాళ్ళు కూడా మా మక్కట్కుల బిజినెస్ అని చేశారు. మా మక్కట్కులో బిజినెస్ ఎలా చేస్తారంటే వర్షాలు పడితే బిజినెస్ మొత్తం క్లోజ్ ఉంటుంది. ఎండ ఉంటేనే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బ్లాగ్ కావాలి మక్కట్కులో ఎలా తయారు చేస్తానో ఒక బ్లాగ్ పెడతాను ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో పెడతాను. ఎప్పుడైనా నాకు తెలీదు. మా డాడీ మమ్మీ చాలా కష్టపడతారు. ఈవినింగ్ మార్నింగ్ 3 అంటే 3కి లేస్తే ఈవినింగ్ 5కి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆ వర్క్ గురించి అక్కడ ఉండి చూసేనే అర్థమవుతుంది. ఎవరికి కూడా చెప్తే అర్థం కాదు. 0.5 చూసేనే అర్థమవుతుంది. వ్యవసాయం ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మా బిజినెస్ కూడా అంతకన్నా ఎక్కువనే హార్డ్ వర్క్ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా బిజినెస్ మమ్మీ డాడీ చాలా కష్టపడతారు. డాడీకి ఇప్పటికీ 65, మమ్మీకి 55 ఉంటారు. చాలా ఇప్పటికీ కష్టపడుతూ ఉంటారు. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటారు. మా పేరెంట్స్ అంతకన్నా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఇప్పటికి ఇంత ఏజ్ వచ్చినా సరే. ముచ్చట ఏంది ఇట్లా చెప్తున్నా అనుకుంటారు. వ్యవసాయం ఎంత కష్టం ఉంటుంది మాది కూడా అంతే కష్టం ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు వ్యవసాయం అంతా లాస్ అవుతుంది. మాది కూడా వర్షాకాలంలో బిజినెస్ చేస్తే మక్కలు అక్కడ వేసి ఉంటే
ఉంటే అంత లాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే చెప్పాను లాంగ్ వీడియో ఫ్యూచర్లో పెడతాను. ఇంకా స్పెషల్స్ అమ్మ ఏం చేసిందంటే పూజ అంతా కంప్లీట్ అయ్యాక అమ్మ వచ్చి కుకింగ్ కూడా చేసి అన్నము, పోలేలు, టమాటా పప్పు, కట్టుచారు చేసింది. ఇంకా అందరం మంచిగా తిన్నాము. నేను, మా హర్ష, మా పండు, అమ్మ, నాన్న అందరం బాగా తిన్నాము. ఇంకా బాగా పండుగ సెలబ్రేషన్ చేసుకున్నా, సింపుల్గా డ్రెస్ చేసుకున్న, ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.